అవివేక తర్కములను, వంశావళులను. వంశము, మా వంశం ఇది, మా కులం ఇది, మా మతం ఇది, మా గొప్పతనం ఇది, మేము పెద్ద గొప్పవాళ్ళమే. ఏంది ఇది? నువ్వు గొప్పతనం, నువ్వు చచ్చిపోతే నీ గొప్పతనం ఎక్కడ ఉంటుంది? నువ్వు తిట్టమని చచ్చిపోయి చచ్చిపోతున్నారు ఎంతోమంది. నీ గొప్పతనం ఏది? నీ గొప్పతనం నీ దగ్గరికి వస్తుందా? నీతో వస్తుందా? నీ ధనం నీతో వస్తుందా? నీ అంతస్తు నీతో వస్తుందా? నీ పేరు నీతో వస్తుందా? నీ అందం నీతో వస్తుందా? నీ సౌందర్యం నీతో వస్తుందా? నీ సమస్త నీతో వస్తుందా? ఏమిరా అంత మాత్రానికే ఇవాళ ఉండి రేపు నశించే ఈ గొప్పతనాల గురించి నువ్వు విర్రవీగితే దేవుని శక్తిని పోగొట్టుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? బాగా అర్థమైన చేతులు పైకెత్తండి. మామూలు అర్థం కాదనమాట, బాగా అర్థం అవుతుంది మీకు. మీకు దేవునికి స్తోత్రం చేయండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పోతున్నారు ఈ తర్కాలు పెట్టుకుని, ఈ వంశావళి పెట్టుకుని. ఎన్నో వంశాలు ఎందుకు పనికిరాకుండా పోయినాయి, వంశాలు నశించిపోతున్నాయి. దేవుడు మాత్రమే నిత్య జీవ ప్రియులారా, దేవుడు మాత్రమే ఆది నుంచి ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన సజీవుడే. దేవుని వంశం మాత్రమే నిలుస్తుంది ప్రియులారా, చివరికి ఏది నిలవదు. దేవునికి స్తోత్రం చేయండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.